ముందే చెప్తున్నానమ్మా, ఇల్లుని సొంత ఇల్లులాగా చూసుకోవాలి. అద్దెలులాగా చూసుకుంటే మాత్రం నేను అద్దెకైతే ఇవ్వను. ఇక నీళ్ళ రావు, అప్పుడప్పుడు వస్తాయి, అప్పుడప్పుడు రావు. ఎందుకంటే వాటి కాళ్ళు ఉండవు, మన కాళ్ళు ఉన్నాయి కాబట్టి మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. గోళ్ళకి మేకులు గట్రా కొట్టకూడదు. మీరు ఖాళీ చేసి పోయాక మేము పీక్కోలేక సావాలి. రాత్రి 9 గంటలకల్లా గేట్లు వేసేస్తాం. ఆ లోపు రాలేదనుకో బయట రోడ్డు మీద పడుకోవాలి, పైనుంచి బెడ్షీట్లు వేస్తాం. చూస్తే ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేకున్నాం. కాబట్టి మీ నాన్న నంబరు, మీ అమ్మ నంబరు, మీ పక్కింటోడు నంబరు, మీ పాలోడు నంబరు, మీ పేపరోడ్ నంబరు, ఇలా అందరి నంబర్లు ఇచ్చేయాలి. బట్టలు ఆరేయడానికి ప్లేస్ ఉండదు, ఉన్నా నేను ఇవ్వను. మీరు బట్టలు తుక్కుంటే అలాగే తొడుక్కోండి, అవి అలాగే ఆరబెట్టుకోండి. ప్రతి నెల రెంట్ నేను అడగను. 1వ తారీఖు ముందు 10 రోజుల ముందే రెంట్ నాకు వేసేయాలి. అలాగైతేనే ఇల్లు ఇస్తాను. మీరు రోజు పాలు కూరగాయలు ఎలాగైతే తెచ్చుకుంటారో నాకు కూడా పాలు కూరగాయలు తెచ్చిచ్చేయాలి. రోజు గుర్తు చేయను. అడ్వాన్స్ మాత్రం 3 లక్షలు ఇచ్చేయాలి. నేను చూడ్డానికి 2 మాటలని రూల్స్ చెప్తానే గానీ చాలా మంచిదాన్ని. ఈ వీధిలో నాకు చాలా మంచి పేరు ఉంది.